చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు హాజరు కావాలి. ప్రజా సమస్యలను అక్కడ చర్చించాలి. ఇది కదా ప్రజాస్వామ్యానికి ఒక అందం, అర్థం. గతంలో ఇదే జరిగేది. వయసు మీద పడుతున్న చాలా మంది సీనియర్లు సభకొచ్చేవారు. తమ మేధస్సుని పదును పెట్టి మంచి సలహా సూచనలు ప్రభుత్వానికి ఇచ్చేవారు. తాము అధికారంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా, తమ సీటు ఎక్కడ, హోదా ఏమిటి ఇత్యాది వాటినన్నీ వారు ఏ రోజు చూసుకోలేదు. ప్రజలకు బాధ్యులమన్న ఒక్క మాట మీదనే నిలబడ్డారు. ప్రజాస్వామ్యానికి వేదిక పవిత్ర ఆలయం అసెంబ్లీ అని బలంగా నమ్మారు. కానీ ఇప్పుడు చూస్తుంటే పూర్తిగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. దీని మీద గత కొన్నాళ్లుగా చర్చ కూడా సాగింది. దాంతో సభలో కీలక బిల్లులు ప్రవేశపెడతారు. ఈసారి ఆసక్తికరంగా ఉంటుందని అంతా అనుకున్నారు. అలా ఎన్నో అంచనాల మధ్య మొదలైన సభ తొలి రోజే షాక్ తినిపించింది. మొత్తం కూటమి ఎమ్మెల్యేలు 164 మంది దాకా ఉంటే సభకు హాజరైన వారు అచ్చంగా 45 మంది మాత్రమే. అంటే 4వ వంతన్నమాట. మిగిలిన సీట్లన్నీ ఖాళీగా దర్శనమివ్వడంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడైతే ఒకంత నిరాశ చెందాల్సిన పరిస్థితిగా ఈ హాజరు ఉందంటున్నారు. ఇక కూటమి పార్టీల నేతలు వైసీపీని తరచూ విమర్శిస్తుంటారు. సభకు హాజరు కావడం లేదని, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత లేదని అంటుంటారు. కానీ ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలే అత్యధికులు సభకు గైర్హాజరు కావడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని అంటున్నారు. ఈ ప్రశ్నలు సగటు జనం నుంచి కూడా వస్తున్నాయి. సగటున 2 లక్షల మంది ఓటర్లకు ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తారు. అలా ఎంతో కీలకమైన ప్రజాప్రతినిధిగా ఉంటున్న వారు సభకు రాకుండా ఏం చేస్తున్నారు? ఇంతకంటే వేరే ముఖ్య కార్యక్రమాలు ఏముంటాయని కూడా అంటున్నారు. ఈ రకంగా సభలు పలుచగా ఉండడం ఎమ్మెల్యేలలో నెలకొన్న జవాబుదారీతనం లేని సంగతిని తెలియజేస్తోందంటున్నారు. ఊహించినట్టుగా ఎటు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. వారికి తోడన్నట్లుగా కూటమి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున రాకపోతే ఎలా అన్నదే ప్రశ్నగా ఉంది. సభానాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలు పూర్తిగా హాజరయ్యేలా ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇంకోవైపు చూస్తే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను 10 రోజుల నుంచి 8 రోజులకు కుదించారు. మొదట అనుకున్న ప్రకారం చూస్తే ఈ నెల 30 దాకా సాగాల్సి ఉంది. అయితే దాన్ని 27వ తేదీతోనే ముగిస్తున్నారు. సభలో 4 కీలక బిల్లులు ఆమోదిస్తారంటున్నారు. రానున్న రోజుల్లో అయినా సభ్యుల హాజరీ పెరుగుతుందేమో చూడాలి మరి.